యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చందేరి కాటన్, బెంగాలీ కాటన్ లేదు ఇందులో. కోట కోట ఉందా లేదా, ఇలాగా ప్రిపేర్ అవ్వకుండా మేము ముందుకు రాకూడదంట. నాకు బుజ్జి తల్లి సజెషన్ ఇచ్చింది. నేను ఎలా ఉంటే అలాగా 4 చీరలు పట్టుకుని వచ్చుకుని పక్కన వేసుకుని అట్లా చూస్తా మాట్లాడేస్తున్నాను. ఆర్డర్ చేయడం, సెలెక్ట్ చేయడం, బిల్ పే చేయడం అన్నీ నేను చేసిన. వీడియో చేసేటప్పుడు మాత్రం ఏవి చేతికి దొరికితే అవన్నీ రకాలు పట్టుకొచ్చేస్తున్నాను. కాబట్టి క్లియర్గా ఇవ్వకపోయినా సారీ గురించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పక్కగా ఇస్తున్నానని అనుకుంటూనే చందేరి అండి. ఇది నేను కట్టుకున్న చీర కూడా చందేరి. ఇది ఎవరికి నచ్చలేదు ఎందుకో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా. చాలా చందేరి స్మూత్నెస్ వేరు కదా. ఇవన్నీ పూలన్నీ పరిచినట్టు నా చీర మీద ఎప్పుడు ప్లెయిన్ చీరలే ఇష్టపడేదాన్నండి. ఈ మధ్య చీరలు అమ్మడం మొదలుపెట్టిన తర్వాత డిజైన్స్ వాల్యూ తెలిసింది నాకు. కుట్టించుకున్నాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చాను, యాజ్ ఇట్ ఈస్గా మీ ముందుకు వచ్చాను. వితౌట్ మేకప్ అనొచ్చు. కొంచెం లిప్స్టిక్ అవి కొంచెం వేసుకున్నాను. ఆ బయటకు కూడా అలాగే వెళ్తానండి, కానీ నగలు ఇష్టం అవట్లేదు కదా, అందుకు వేసుకోవట్లేదు. ఇది చందేరిలోనండి. చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ డిజైన్. ఇది పళ్ళు గ్రీన్ ఇచ్చారు, బ్లాక్ బార్డర్స్, మహేశ్వరి సిల్క్ అనొచ్చు దీన్ని. నాకు ఓన్లీ థింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 సారీస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ. బోర్డర్స్ ఒక్కటి మనకి వేరియేషన్ కనిపిస్తుందండి. చందేరిలో ఇది మహేశ్వరి సిల్క్ అనొచ్చు. ఇది గోల్డ్ బోర్డర్ వచ్చిందండి. బ్లౌజ్ ఏమో హాఫ్ వైట్ ఇచ్చి బ్లాక్ ప్రింట్ ఇచ్చారు. సారీ బోర్డర్లో కొంచెం ప్రింట్ ఇచ్చి సారీ మొత్తం నిలువు గీతల్లా ఇచ్చారు. చాలా బాగుంటాయండి ఇవి. కట్టుకుంటుంటే మంచి లుక్ వస్తుంది, కంఫర్టబిలిటీ ఉంటుంది. మనం కొంచెం ప్రైస్ ఎక్కువైతే లుక్ మారిపోతుందని చెప్తాను కదా పదే పదే. సమ్మర్లో ఇవి మనకి చాలా వర్తి అని చెప్పి నాకు అనిపించింది. ఈ చీర ఒకటి నేను చందేరికి మహేశ్వరి సిల్క్కి వేరియేషన్ క్లియర్గా చూపించాలనిపించింది నాకు. మొదలుపెట్టిన దగ్గర నుంచి సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. మీరు అదమ్మా, ఇదిగో ఇది గోల్డ్ జరీ వచ్చింది, ఇది గోల్డ్ జరీ, బట్ దిస్ ఇస్ కడ్డీ బోర్డర్ లాగా వచ్చిందండి, స్మాల్ బోర్డర్. ఇది కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చి కంచి బోర్డర్ లా ఇచ్చారు. ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే క్లాత్ మాత్రం బోత్ ఆర్ సేమ్ అండి. నేను కట్టుకున్నప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను కదా, మీకు అదే తెలియచేస్తున్నాను. అదనమాట సంగతి. ఎప్పుడు అలా హ్యాపీగా ఎలా ఉంటావు రాదమ్మా అని అడిగారు నన్ను ఎవరో. ఏది నాది కాదని పట్టించుకోనండి. ఈ నిమిషం మాట్లాడగలుగుతున్నానంటే అమ్మ నోరిచ్చింది, మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది మీ ముందు. మీరంతా అంతే. ఆ నిమిషం ఇలా మాట్లాడే నిమిషమే నాది. ఇంకా నాకు లైఫ్లో ఉన్నవన్నీ ఆ టైం ఎప్పుడు దానికి ఏం చేయాలో అంతవరకు చేసిన తర్వాత దాన్ని వదిలేస్తాను. నా వర్క్ కానీ ఏదైనా సరే ఆ స్ట్రెస్ నేను ఊరికనే తీసుకోను. ఎందుకంటే ఈ శరీరంతో ఉన్నంతసేపు ఆ స్ట్రెస్ అంతా మంది. లేకపోతే అదంతా మన అమ్మ 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 అంటే ఇంక మనకి ఏం పట్టవు కదా. అందుకని ఏ నిమిషమైనా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఎస్పెషల్లీ అమ్మ భక్తులు, శ్రీ విద్యా పాస్కలు. ఓకేనా. అంతే, ఏది పట్టించుకోకుండా ఉంటే అండి నవ్వుతూ బతికేచ్చు. ఇది కలంకారీ ప్రింట్ అండి. అమ్మాయిల్ని డిజైన్ చేశారు. ఇలా నచ్చితేనే వాళ్ళు డిజైన్ చేశారు కదా అని నేను కొనుక్కొచ్చాను. నచ్చిన వాళ్ళు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. ఇంకా కలంకారీ అంటే తెలిసిందే కదా ఈ ప్రింట్ అంతా ఎలా ఉంటుందో. పైన కింద గోల్డ్ బోర్డర్స్ ఇచ్చారు. కాఫీ కలరు, బ్లాక్, క్రీమ్ కలర్ మీద డిజైన్స్లో వాడారు. ఇవి మనకి ఏంటంటే వెజిటబుల్ ప్రింట్స్ అంటారండి. ఇవి మిల్క్ తోటి, కరక్కాయ తోటి, పర్టిక్యులర్గా మనకి బగ్రు, చందేరి వస్తాయి కదా కొన్ని. ఆ ప్రింట్స్ అన్ని వెజిటబుల్ ప్రింట్స్ అండి. ఆర్గానిక్ అంటున్నారు. ఇవి ఫీల్ వేరేగా ఉంటున్నాయి కాబట్టి సరదాగా మనం ఇది ఒకటి ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదొక చీర అండి. ఇంకా ఇది చుడిదార్, కోటా అండి. కోటా చుడిదార్ చాలా బాగుంది. వైలెట్ కలర్. ఇందులో సారీస్ కూడా ఇదే కాంబినేషన్స్లో వస్తున్నాయి. ఇది టాప్ వస్తుంది, ఇది బాటమ్ వస్తుందండి. డిజైనింగ్ అంతా ఆల్ ఓవర్ ఒకేలా ఉంటుంది కదా, అందుకని ఓపెన్ చేయటం లేదు. చున్నీ అయితే ఈ టాప్ బాటము రెండు కలిపిన కలర్స్ని డిజైన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. స్మూత్గా ఉంటుంది. సమ్మర్లో కంఫర్టబుల్గా ఉంటాయి. చున్నీ మొత్తం ఇలా వస్తుంది. బోర్డర్స్ ఓన్లీ ఈ కాంబినేషన్ ఇలా డిజైన్ చేస్తారు. సో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే
ఫోటో తీసి పెట్టండి. ప్రైస్ మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి ఈసారి నేను లైవ్లోకి వచ్చేస్తా ఉంటానండి. లైవ్లోకి వచ్చి ప్రైస్ చెప్పేస్తా ఉంటాను. అప్పుడు తప్పుడు ఎక్కువ చీరలు తక్కువ రేటు, తక్కువ చీర ఎక్కువ రేట్లు చెప్తే అసలు ఏంటి రాదమ్మంటారు. ఇది పిచ్ వై డిజైన్తో మంగళగిరి చెన్నూరు సిల్క్ వస్తాయి కదా, అలాగే ఉందండి. కాటన్ లాగా కంఫర్టబుల్గా కట్టుకోవచ్చు అండి. ఈ చీరలు మాత్రం మోస్ట్ కంఫర్టబుల్, లైట్ వెయిట్, బాగా లైట్ వెయిట్. ఇప్పుడు కోటాస్ వస్తున్నాయి కదా, అంత కాదు కానీ లైట్ వెయిట్ శారీస్ అండి. మన ఓన్లీ బోర్డర్ వల్ల కొంచెం ఇవి కంచి బోర్డర్స్లో వస్తాయి. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ అండి. చాలా డిఫరెంట్గా వచ్చింది. పిచ్వై డిజైన్స్ నందులనే డిజైన్ చేశారండి మొత్తం సారీ. పళ్ళులో పికాక్స్ ఇచ్చారు కానీ ఫ్లవర్స్ని ఇలా వచ్చింది. ఈ సారీ ఎవరికైనా నచ్చితే ఫోటో, ఇవి చాలా స్టైలిష్గా ఉంటున్నాయండి. ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే మనం ఈ మరూన్ కలర్, ఈ పింకిష్ రెడ్ అండి, ఇది ఆ రెడ్ని తీసుకుని ఈ బోర్డర్స్ వేసుకుని కుట్టించుకుంటే ఇక్కడ వరకు చేతులు పెట్టించుకుని ఒక రేంజ్లో ఉంటున్నాయండి. పార్టీ వేర్ లాగా కనిపించేస్తున్నాయి అవి. ఇంకా ఇది పోచంపల్లి అండి, ఇక్కత్ బ్లౌజు వీటికి రావండి. చాలా బాగుంది. లావెండర్ కలర్కి ముద్ద పసుపు రంగు అండి, ముద్దబంతి పువ్వు రంగు పళ్ళు. అది సారీ మొత్తం ఇలా వచ్చింది. దీనికి జస్ట్ నేను ఊరికినే బ్లౌజ్ ఉంటే పెట్టాం, అలా మ్యాచ్ కూడా కాలేదు. ఇది 2x2లో తీసుకుని కుట్టించుకుని ఈ బ్లౌజు నిండుగా మంచి మోడల్స్ పెట్టించుకుని కుట్టించుకుంటే ఇవి 3000 అలా ఉంటాయండి. ఇవి బయట ఇంకా ఎక్కువ ఉంటున్నాయి. ఇవి నేతలు తెలిసిన వాళ్ళే కొనుక్కోండి, వీటి వాల్యూ తెలిసిన వాళ్ళే కొనుక్కోండి. ఇది కొంచెం వెయిట్. ఇందులో కూడా సింగిల్ అయితే, డబుల్ అయితే, అలా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి. అది లైట్ వెయిట్లో చాలా బాగుంది. పోచంపల్లిలోనే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బ్లాక్ లెమన్ ఎల్లో కాంబినేషన్, నెమలికంఠం కలరు. ఇలా పళ్ళు అంతా ఇలా డిజైన్ వచ్చిందండి. బ్లౌజు రాదు కదా, మేము దీనికి సెపరేట్గా బ్లౌజ్ ఇస్తున్నాను. బ్లౌజ్ 250 అంతో పడుతుంది అంతే మనకి బ్లౌజ్ ప్రైస్. సో అందుకనే నేను ఎగ్జాక్ట్గా దొరికినట్టు అనిపించి ఇలా తీసుకున్నాను, మ్యాచ్ చేసుకుని. చీర అంతా నెమలికంఠం కలరు, ఎల్లో వైట్ డిజైన్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది. ఈ సమ్మర్కి అన్ని రకాల కాటన్స్ బయట వర్క్ చేసుకునే వాళ్ళనే కాదండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా నిండుగా అందంగా తయారైపోయి తిరుగుతూ ఉంటే మన ఇంట్లో సకల దేవతలు తిరుగుతూ ఉంటారు మన వెనకాల. ఇప్పుడు రాధమ్మ దగ్గర చీరలు కొనుక్కున్నారంటే ఇంకా ఎక్కువ మంది తిరుగుతారు. ఎంత బ్లాక్ మెయిల్ చేసేస్తుంది మీ రాధమ్మ మిమ్మల్ని. కాదు, నిజమే, అది నిజమే అండి, నేను చెప్తున్నానుగా, నమ్మండి. ఇదండి పీచ్ కలర్, దీనికి ఎల్లో వైట్ కాంబినేషన్ ఇచ్చారు. ఒక రేంజ్లో కనిపించింది నాకు. మనం బ్లౌజ్ అండి చూడ, ఈ వైట్ వేసుకునేసరికి ఈ క్రీమ్ అనొచ్చు, క్రీమ్కి ఎల్లో ఇచ్చారు. ఇది వేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. అదర్వైజ్ ఈ కలర్ ప్లెయిన్ కొనుక్కుని మల్మల్ కాటనే కానీ బ్లౌజ్ అందంగా కుట్టించుకుంటే ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఎల్లో తీసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, ఇందులో ఉన్నదే వేసుకోవచ్చు. సో చాయిస్ మీదే. బ్లౌజ్ వీడు ఏమి ఇచ్చారు, ఇది పళ్ళు, ఇది పళ్ళు అండి, పళ్ళు ఎల్లో వచ్చింది మ్యాంగోలో. సో చాలా బాగుంది ఈ చీరని. కలరే ముందు, దీని కలర్ ఈ స్మూత్నెస్, మల్మల్ కటన్స్లో ఉన్న స్మూత్నెస్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది. అది ఇది కూడా కాటన్ అండి, మనం చందేరిలో డిజైన్స్ ఇచ్చాం కదా అలా కనిపిస్తుంది. దీని బ్లౌజ్ ఇలా డిఫరెంట్గా ఇచ్చారు. ఓన్లీ లైన్స్ ఇప్పుడు లేటెస్ట్ అండి ఈ లైన్స్. శారీస్ అండి చాలా దారుణంగా పెడుతున్నారు చాలా మంది. పళ్ళు కూడా చూపిస్తాను. 500కి 200కి కూడా ఇంత 6000 7000 చీరలు కూడా చూపించేస్తున్నారు. ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. ఒకవేళ నిజంగా అటువంటివి ఉన్నా కూడా నమ్మకండి. 6000 రూపాయలు చీర చూపించి 500 వేసారండి అక్కడ. పోనీ 500 తగ్గించేసినా కూడా అనుకోవచ్చు, 500కి 6000 రూపాయల చీర ఎలా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. అవి కొన్నదాన్ని నేను కదా, అందుకని అలాంటి ఫేక్ వీడియోస్కి పేమెంట్స్ అవి చేసుకోకండి. సరదాగా చూస్తే ఎంజాయ్ చేయండి, కానీ 500కి కొనుక్కునే ముందు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా మనం సంపాదించడానికి ఎంత కష్టపడాలో ఆలోచించుకోవాలి. ఎందుకంటే అలాంటివన్నీ తెలియకుండా డబ్బులన్నీ పాడు చేసి మీ రాదని చెప్తేనే మీరు వినొచ్చు. ఎందుకంటే డబ్బు విలువ కాదు, మనుషులే విలువ అనుకుని ఆలోచించుకుంటూ డబ్బుకి విలువ ఇవ్వకుండా, నేను కష్టానికి విలువ ఇవ్వకుండా మనుషులకి
ప్రేమకే వాల్యూ ఇచ్చేదాన్ని. అదంతా రాంగ్ అని చెప్పి నాకు కొంచెం లేట్‌గా అర్థమైంది. ప్రతి రూపాయి ఆలోచించుకుని కష్టపెట్టుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి పేమెంట్ చేసేయకండి. కొంతమంది పేమెంట్లు చేసిన తర్వాత శారీస్ పంపించటం లేదు. నేను కూడా కొన్ని కొన్ని దెబ్బలు తింటున్నాను. అందుకని మీకు తెలియచేస్తున్నాను. ఇది పళ్ళు అండి. చాలా బాగుంది ఇది. ఇది మనం కట్టుకుని ఈ స్మూత్‌నెస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. స్టార్చ్ పెట్టుకోవద్దు. సమ్మర్ కదా, ఇంట్లో కట్టుకునే వాళ్ళు పెట్టుకోవద్దు. బయటకు వెళ్ళే వాళ్ళు లైట్గా పెట్టుకుని ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు. దీనిలో వేసుకుంటే ఈ కలర్ క్లాత్ టైలర్స్ దగ్గరే ఉంటాయి కలర్స్, కాబట్టి పైపింగ్ వేయించుకుని కుట్టించుకుంటే స్టైలిష్గా ఉంటుంది. ఇంకా నాది ఏజ్ అయిపోయింది కాబట్టి వేషన్లు స్టైల్స్ అన్ని చేయటం లేదు. ఇది వైట్ కి పింక్ కాంబినేషన్ లో సూట్ చుడిదార్ అండి. ఈ డ్రెస్ కి సెంటర్ లో లైన్ ఇస్తున్నారు, వీళ్ళే డిజైన్ చేసేస్తున్నారు. సో మనం జార్జెట్ చున్నీ ఇచ్చారు. చున్నీ కూడా మనకి 2 కలర్స్ ని, వైట్ ని పింక్ ని, పింక్ ఏమో బోర్డర్స్ లో ఇచ్చారు. మధ్యలో అంతా పింక్, వైట్ పింక్ కాంబినేషన్ లో చున్నీ తయారైంది. ఇది బాటమ్ వచ్చిందండి. సో ఇది కూడా ఎవరికైనా నచ్చితే ఈ డ్రెస్ ఇవి కంఫర్టబుల్ గా ఉంటున్నాయి. ఇవి మరీ ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి సమ్మర్ అంతా డ్రెస్సెస్ చుడిదార్స్ వాడే వాళ్ళు ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. ఇంకా కాటన్స్ లోనే ఇది ఏదో వర్క్ అంటారండి. ఇది బాటమ్ అండి. ఇది చున్నీ పింక్ నెమల్ గ్రీన్ అండి, మంచి గ్రీన్ అండి, పికాక్ గ్రీన్ అనే అనొచ్చు దీన్ని. బాటిక్ ప్రింట్ అండి. ఒక రేంజ్ లో కనిపించింది నాకు కాంబినేషన్. ఇలా వచ్చింది అనమాట. సెంటర్ లో లైన్, బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చింది. ఇలా చిన్న డిజైన్. చున్నీ ఏమో కోటా చున్నీ ఇచ్చారండి. అది కూడా ప్రింట్ బాటిక్ వచ్చింది. చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇదిగో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంట్లో పడేస్తారా? పడేచ్చు. నేను పడతాను కదా. ఇది ఒకటి పిస్తా గ్రీన్ ఇస్తే ఎక్కువ మంది అడిగారు కదా, ఇది అందులోనే వైలెట్ కలర్ అండి. లావెండర్ కలర్ కి హాఫ్ వైట్ లేదు, బిస్కెట్ కలర్ అనొచ్చు. ఇది బ్లౌజ్ కి ఇంకా లైనింగ్ వేసుకోకర్లేదు. ఈ థిక్నెస్ ఇంత ఇలా ఉంది. మధ్యలో మనకి రన్నింగ్ వచ్చినట్టు వచ్చేస్తుంది. బ్లౌజ్ సెపరేట్ గా ఆల్టర్నేట్ కలర్స్ ఇవ్వకుండా పళ్ళు ఈ విధంగా ఇచ్చారు, కలంకారీ ప్రింట్ లాగా. బోర్డర్స్ బిస్కెట్ కలర్ కి మిర్రర్ వర్క్ కూడా యాడ్ అయ్యేసరికి ఒక అందం వచ్చేసింది చీర. ఇదిగో చాలా బాగుంది. కాటన్ శారీస్ ఇష్టంగా కట్టుకునే వాళ్ళు ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్ గా రెడ్లు ఎల్లోలు కదా, అంటే నా ఇదిని బట్టి చెప్తున్నా. ఇది కోటా వెరైటీలా కనిపిస్తుందండి. కాటన్ లోనే ముంగా కోటా అంటున్నారు వీటిని. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. పళ్ళు, బ్లౌజు, బోర్డర్స్ మస్టర్డ్ ఎల్లో వచ్చింది. కొంచెం బ్లాక్ ప్రింట్స్ లాగా వచ్చింది సారీ మొత్తం. ఆనియన్ డార్క్ పింక్ అండి. ఈ పింక్ అంతా చాలా బాగుంది. టెంపుల్స్ లాగా డిజైన్ చేశారు. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ చీర బ్లౌజులు ఇందులోనే మనకు ఉంటాయండి. కరెక్ట్గా వీళ్ళు ఇవంతా లెక్క కొలత ప్రకారం. మీరు అబద్ధం చెప్పి వెనక్కి తీసి పంపించాలనుకునే వాళ్ళు, సరదాగా చూద్దాం అనుకునే వాళ్ళు మేము వెనక్కి తీసుకోమని తెలియజేస్తున్నాను. నేను ఇంకా కాల్స్ మేము అటెంప్ట్ చేయలేమండి. మెసేజెస్ చెయ్యండి. పదే పదే ఒకే మాట, అదే మాటతో మీ ముందుకుంటున్న రాదమ్మా. కాల్స్ తీయము, చేయొద్దు, బ్యాక్ తీసుకోము, మనీ వేయము. మీరు పంపించేస్తే తీసేసుకుంటాం కానీ మనీ వేయం. మీకు ఇప్పుడే డబ్బు విలువ చెప్ప అలా ఎలా మాట్లాడుతుంది రాదమ్మా అంటే మా టైం విలువ దానికంటే ఎక్కువ అర్థం చేసుకుంటారు అనమాట. అదనమాట సంగతి. ఇదిగో అండి, ఇది బ్రిక్ రెడ్ అండి. బ్రిక్ రెడ్ కి బాందిని ప్రింట్ లాగే ఉంది. కొంచెం మెరూన్ కలర్ డిఫరెంట్ గా వచ్చిందండి డిజైన్. బాటిక్ లాగా కనిపిస్తా డిఫరెంట్ గా వచ్చింది. కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. డిజైన్ కూడా కొంచెం లేటెస్ట్ గా అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాము. పళ్ళు, బోర్డర్స్, బ్లౌజ్ ఒకే కలర్ యాజ్ యూజువల్. సపోటా కలర్ సారీ మొత్తం అండి. సారీ మొత్తం సపోటా కలర్. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీయండి, రాధమ్మకు పంపించండి. డబ్బులు వేసేసేయండి, అడ్రస్ ఇచ్చేస్తాము. ఇది చాలా బాగుంది. నెమలికంఠన్ రంగు అండి. గ్రీనా అన్నట్టుంది. గ్రీన్ ఏమో ఇలా బోర్డర్స్ లో వదిలేరు. ఇదంతా పికాక్ బ్లూ. ఇది బాటిక్ ప్రింట్ లాగే లైట్ గా ఇచ్చారు. ముద్ద పసుపు రంగు అండి, ఎల్లో, మంచి ఎల్లో. ఇది పళ్ళు అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా ఎల్లో ఇచ్చారు.
ఆపోజిట్ కలర్స్లో ఇలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇది మనం చక్కగా గుళ్ళకి మడి చీరల కింద కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే అమ్మకి ఎల్లో ఇష్టం కదా, ఎల్లోలు రెడ్లు, అందుకని ఎక్కువ కొనుక్కుంటాను అనమాట నేను ఇవి. ఇదొక చీర. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అందులోనే ఇంకొకటి డార్క్ మెరూన్ అండి, మెరూన్కి బ్లాక్ ప్రింట్ వచ్చి గ్రీన్ కలర్ బార్డర్స్ వచ్చింది. ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది స్పెషల్ అనే చెప్పొచ్చు. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, ఆల్ సేమ్ రన్నింగ్ వెళ్ళిపోతుందా, అదే ఆల్ ఓవర్ వచ్చేస్తుందా అన్నట్టు వచ్చింది. పళ్ళు గ్రీన్ వచ్చిందండి, బ్లౌజు శారీ మొత్తం అంతా గ్రీన్ బోర్డర్స్తో వచ్చేసింది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది బ్లాక్ అండ్ వైట్, ఇంకా ఇది మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ వర్క్కి మనకు 150-200 కంటే ఎక్కువ తేడా ఉండదు నార్మల్ కాటన్స్కి. సో శారీ మొత్తం ఇలా వస్తుంది, బోర్డర్ అంతా మిర్రర్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఎక్స్ట్రాగా మైకా మిర్రర్స్ డిజైన్ చేసుకోండి. ఇవి ఒరిజినల్ మిర్రర్స్ అండి. మైకా మిర్రర్స్ అంటే మనకి లైట్ వెయిట్ వస్తాయి, సేమ్ అపిరెన్స్ లుక్ సేమ్ ఉంటుంది. కానీ ఇది పళ్ళు, ఇది బ్లౌజు, ఆపోజిట్ కాంబినేషన్స్లోనే ఆపోజిట్ కలర్స్ ఇస్తారు కదా, అలా ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆలోచించకుండా తీసుకోవచ్చు. ఇది చాలా స్మూత్నెస్ అండి. ఈ చీరలు అండి ఇవే ప్రింట్లు తక్కువ రేట్లకు కూడా అమ్ముతున్నారు అంటే క్వాలిటీలు ఉన్నాయి, చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. మిడిల్, లీస్ట్, మోసపోకండి. ఇది ఫైన్ క్వాలిటీ అండి, చాలా గుడ్ క్వాలిటీ అని చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను వాడుతున్నాను కదా, అందుకే తెలుసు. నేను ఎక్కువ ఇష్టపడతాను ఈ కాటన్ శారీస్ రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి. ఇది గ్రీన్ అండి, నియాన్ గ్రీన్ అనొచ్చు దీన్ని. దీనికి సపోటా కలర్, బిస్కెట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. బ్లౌజ్ దీనికి ఇంకా లైనింగ్ వేసుకోకుండా కుట్టించుకోండి తీసుకునే వాళ్ళు. పళ్ళు అంతా డిజైన్ బ్లాక్ ప్రింట్స్ ఇలా వచ్చినాయి. శారీ మొత్తం ఇలా ఉందన్నమాట, చూసారా, చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదొక చీర, అలా బాగుంది. హాఫ్ వైట్కి జిగ్జాగ్ డిజైన్ లాగా లెమన్ ఎల్లో డిజైన్ చేశారండి. డిఫరెంట్ ట్రై చేస్తారు కదా, అలాగా మనకి క్లిక్ అయిపోయి డిజైన్స్లో కొన్ని ఉంటాయి కదా, ఈ కాంబినేషన్ అలా అనిపించింది నాకు. శారీ మొత్తం ఇలా వచ్చింది, పైన కింద బోర్డర్స్ సిమిలర్గా వచ్చినాయి, కొంచెం సిమిలర్ బోర్డర్స్. పళ్ళు నియాన్ ఎల్లో, బ్లౌజ్ నియాన్ ఎల్లో, ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్లో బోర్డర్స్ని డిజైన్ చేశారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇందులోనే ఇంకొకటి ఎల్లో అండి, ఎల్లోకి రెడ్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది కూడా మ్యాంగో ఎల్లో అనొచ్చా, మస్టర్డ్ ఎల్లోనే డార్క్ అండి, పసుపు అండి, పచ్చి పసుపు కలర్స్ అంటే పసుపు కమ్ముల్లో కూడా కలర్స్ వేరే వచ్చేస్తున్నాయి, అందుకే చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. రెడ్ ఎల్లో కాంబినేషన్లో బ్లాక్ డిజైన్స్తో బ్లాక్ ప్రింట్స్తో శారీ మొత్తం విత్ బ్లౌజ్తో వచ్చింది. బ్లౌజ్ కూడా మనం బ్లౌజు ఏమనాలి, లైనింగ్ వేసుకోకుండా కుట్టించుకోవచ్చండి. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు, శారీ మొత్తం ఇదన్నమాట సంగతి. ఎక్కువ ఓపెన్ చేసేస్తూ కష్టపడిపోతున్నా మీరు అదమ్మా, తిరిగేసి నలిపేస్తున్నా మీరు, నలిపేయడానికి కష్టపడిపోతున్నా మీరు అదమ్మ, ఇది నిజం. యో చూడండి అసలు సూపర్. లాస్ట్ చీర కాంబినేషన్ వెరీ లేటెస్ట్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లేటెస్ట్ అంటే ఎందుకంటే ఈ లైట్ కలర్స్ లో కాంబినేషన్ నేను ఫస్ట్ టైం చూసాను, నాకు డిఫరెంట్ గా కనిపించింది. ఇది వరకు ఎవరైనా చూసుంటే ఓకే, బట్ ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది. బోర్డర్స్ లో గ్రీన్ బ్లాక్ ప్రింట్స్ డిజైన్ చేసినట్టు చేశారు. పళ్ళు బ్లౌజు మనకి గ్రీన్ ఇచ్చారండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, గ్రీన్ కి పింక్ కాంబినేషన్, చాలా అంటే చాలా డిఫరెంట్. మెయిన్ దీని అట్రాక్షన్ అంతా లంగాణి స్టైల్స్ ఇష్టపడే వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేస్తారు. ఈ అందమైన కాంబినేషన్ అంటే నాకు ఆనందం అనిపించింది. ఇది అయితే మీది, లేకపోతే మీరు అదమ్మే మీ ముందు కట్టుకుని వస్తుంది. పాట్లీ స్టైల్ అంటారు కదా, అలా కూడా కాకుండా అండి ఓన్లీ మనకి ఫ్రిల్స్ మధ్యలోనే ఇవి కలర్ వచ్చిందండి గ్రీన్, చాలా అంటే చాలా బాగుంది. చివరిగా అందమైన చీర చూపిస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.